శ్రీ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయిబాబా సంస్థాన్కు రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. జూలై 28 నుండి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగిన గురు పౌర్ణమి ఉత్సవాల్లో 3 లక్షలకు మంది పైగా భక్తులు శ్రీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ 3 రోజుల ఉత్సవాల్లో సంస్థాన్కు 7,21,00,000 రూపాయల ఆదాయం లభించిందని షిరిడి సాయిబాబా సంస్థాన్ సీఈఓ श्री गौरक्ष गडिलकर वेल्लडिंचारू। 3 दिन की इस उत्सव में 3 लाख से ज़्यादा साई भक्तों ने जो है बाबा के दर्शन लिए। बाबा के भक्त जो है गुरु स्थान मानते हैं, तो दर्शन के बाद भर भर के दान जो है बाबा की झोली में अर्पण करते हैं। इस 3 दिन में जो है लगभग 7 करोड़ 81 लाख का दान जो है भक्तों ने दिया है। 3,29,00,000 హుండీ మరియు డొనేషన్ కౌంటర్లలో భక్తులు నగదు దక్షిణ సమర్పించారు. ఆన్లైన్ ద్వారా 2,07,00,000 రూపాయలు డొనేషన్స్ వచ్చాయి. 1,50,00,000 విలువైన బంగారు వెండి ఆభరణాలను భక్తులు సమర్పించారు. 87 లక్షల రూపాయలు హారతి దర్శనం టికెట్ల ద్వారా ఆదాయం లభించింది. 5 లక్షల విదేశీ కరెన్సీని భక్తులు సమర్పించారు. గురు పౌర్ణమి ఉత్సవాలలో 1,94,000 మంది భక్తులు ప్రసాదాలయంలో భోజనం చేశారు. లడ్డూ ప్రసాద విక్రయాల ద్వారా 71 లక్షల ఆదాయం వచ్చింది. ప్రతి ఏటా శ్రీ సాయి బాబాకు భక్తులు సమర్పించే దక్షిణలు వృద్ధి చెందుతున్నాయని, ఈ ఆదాయాన్ని భక్తుల సౌకర్యాలకు, పేదలకు, విద్య, ఆరోగ్యం, అన్నదానానికి వెచ్చిస్తున్నామని సీఈఓ తెలిపారు. उसमें जो है डोनेशन काउंटर और हुंडी में जो है 3 करोड़ 29 लाख का, ऑनलाइन डोनेशन जो है वो 2 करोड़ 7 लाख का, सोने चांदी जो गहने आए वो 1 करोड़ 50 लाख का, दर्शन आरती पास का जो है लगभग 87 लाख का, और जो विदेशी चलन जो है वो भी जो है वो 5,65,000 का विदेशी चलन भी जो है वो यहाँ है। త్వరలో శ్రీ సాయిబాబా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా పేదలకు, రైతులకు, నిరాశ్రయులకు కేవలం 50 రూపాయలతో వైద్యం మరియు శస్త్రచికిత్సలు చేయిస్తామని తెలిపారు. जो डोनेशन यहाँ प्राप्त होता है उसमें से बहुत सी चैरिटी वर्क जो है वो साई बाबा संस्थान की तरफ से चलाए जाते हैं। साई बाबा संस्थान अभी थोड़ी दिन में जो है एक डे केयर सेंटर जो है कैंसर का डे केयर सेंटर वो शुरू करने वाले हैं। साई बाबा संस्थान के 2 हॉस्पिटल हैं, साईनाथ हॉस्पिटल और साई बाबा हॉस्पिटल। उसमें जो गवर्नमेंट स्कीम में ऑपरेशन होते हैं उसमें करते हैं, लेकिन जो गरीब लोग रहते हैं स्कीम में भी नहीं बैठते, उनके सिर्फ 50 रुपये एज ए रजिस्ट्रेशन चार्जेस लिया जाता है, और वो 50 रुपये में उसकी पूरी ट्रीटमेंट, यानी 50 रुपये में ऑपरेशन जो है वो यहाँ होते हैं।